స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈ వీడియోలో మనం ఈ వారంలో ఐపీఓకి రాబోతున్న 6 కంపెనీల గురించి తెలుసుకోబోతాం. ఐపీఓకి మనం అప్లై చేయట్లేదు కదా, అసలు వీడి కంపెనీల గురించి మనం వినాల్సిన అవసరం ఉంది అనుకోవచ్చు కొంతమంది. యాక్చువల్ గా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ప్రతి కంపెనీకి సంబంధించి అసలు ఆ కంపెనీ యొక్క బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోవడం అనేది కనీస ధర్మం. మనం దాంట్లో పెట్టుబడి పెడతామా పెట్టమా అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు ఐపీఓకి వస్తున్న కంపెనీలు కొత్తగా మార్కెట్ లోకి రాబోతున్నాయి. వాటి యొక్క బిజినెస్ ఏంటి, ఏ రేటుకి ఇన్వెస్టర్లకి షేర్లు ఇవ్వబోతున్నాయి, ఎప్పుడు లిస్ట్ అవ్వబోతుంది మార్కెట్ లో అనేది తెలుసుకున్నట్లయితే రేపొద్దున ఆ స్టాక్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు మనకు ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. అయితే ముందుగా మనం ఈ 6 కంపెనీల్లో ఫస్ట్ కంపెనీ గోపాల్ స్నాక్స్ లిమిటెడ్. ఈ కంపెనీ తినుబండారాలు స్నాక్స్ తయారు చేసే కంపెనీ. అంటే మనకి హల్దీరామ్స్ ఎలా ఉంది, ఈ మూంగ్ దాల్ అని, పల్లి అని, చిప్స్ అని, ఇలా నమ్కిన్స్, వేఫర్స్, స్వీట్స్. అంతేకాకుండా ఈ కంపెనీ గోపాల్ లో స్నాక్స్ ఏంటంటే రస్కులు, పాపడ్, ఈ స్పైసెస్. ఎందుకంటే వాళ్ళు ఐటమ్స్ తయారీలో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఎలాగో పసుపు కావాలి, కారం కావాలి, ధనియాల పొడి కావాలి కాబట్టి వాళ్ళు తయారు చేస్తున్నప్పుడు ఆ ప్రొడక్ట్ ను కూడా ప్యాక్ చేసి వీళ్ళ బ్రాండ్ మీదే అమ్ముతున్నారు గోపాల్ స్నాక్స్ లిమిటెడ్. వీళ్ళ యొక్క మెయిన్ ఐటమ్స్ అన్ని కూడా ఒక 50% ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఈ శనగపిండి, బీప్ పిండి దాంతో ఉంటే మిగతా 50% ప్రొడక్ట్స్ ఆలు బేస్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందుకనే వీళ్ళు ఏంటంటే రైతుల దగ్గర నుంచి క్రాప్ వచ్చిన టైంలోనే తక్కువ ధరకి రైతుల దగ్గర నుంచి ఆలు పర్చేజ్ చేసి కోల్డ్ రూమ్ లో స్టోరేజ్ చేసుకుని కొంత స్టాక్ ని మిల్లెట్స్ రూపంలో తయారు చేసి స్టాక్ అట్టి పెట్టుకుని, అంటే ఇప్పుడు మనకి మిల్క్ ఫ్యాక్టరీస్ పాల పొడిగా చేసుకుని ఎలా నిల్వ ఉంచుకుంటారో ఆ విధంగా వీళ్ళు ఆలుని ప్రాసెస్ చేసి ఒక మిల్లెట్స్ లాగా తయారు చేసి అట్టి పెట్టుకుని దాంతో తర్వాత ప్రొడక్ట్స్ తయారు చేసుకోవడం అనేది ఒక భాగం అయితే, ఇక మిగిలిన ఆలుని కోల్డ్ రూమ్ లో భద్రపరుస్తారు. సో ఈ బిజినెస్ చేస్తూ కంపెనీ ఒక R&D డివిజన్ ని మెయింటైన్ చేస్తుంది. అలాగే ఆటోమేటెడ్ ప్లాంట్స్ ఉన్నాయి ఈ కంపెనీకి. అంటే మ్యాన్ పవర్, అతి తక్కువ మ్యాన్ పవర్ తో కంప్లీట్ గా ఆటోమేటిక్ గా మెషినరీనే ప్రొడక్ట్ ని అవుట్పుట్ ఇచ్చే మెషినరీ ఈ కంపెనీ దగ్గర ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆలు ఉన్నాయి, ఆలుని లోడ్ చేస్తే కంప్లీట్ గా అదే ప్రాసెస్ చేసి ఆలు పీలింగ్ చేయడం, ఫ్రై చేసి వేఫర్స్ లాగా వచ్చేసి ప్యాకింగ్ అయిపోయి మొత్తం బాక్సింగ్ తో వచ్చేసి డైరెక్ట్ గా లోడ్ అయిపోవటమే, లారీ లోడ్. అసలు ఎటువంటి మనిషితో సంబంధం లేకుండా అటువంటి అడ్వాన్స్ ఎక్విప్మెంట్ కలిగి ఉంది గోపాల్ స్నాక్స్ లిమిటెడ్. సో ఈ మెటీరియల్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కంపెనీ ప్రత్యేకించి వెహికల్స్, ఆ వెహికల్స్ ని రిపేర్ చేయడానికి ఒక గ్యారేజ్, అలాగే కంపెనీకి కావాల్సిన పవర్ ని ఈ నార్మల్ పవర్ తో పాటుగా రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలార్, విండ్ పవర్ ను కూడా ఉపయోగిస్తుంది కంపెనీ. ప్రస్తుతం భారతదేశంలో 10 రాష్ట్రాలకి పైగానే నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని 617 డిస్ట్రిబ్యూటర్లు కంపెనీకి ఉన్నారని చెప్తుంది. అలాగే 741 ఎంప్లాయీస్ అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ ప్రస్తుతం కంపెనీ దగ్గర ఉన్నారు. సో ఈ విధంగా ఆల్ ఓవర్ ఇండియా నెట్వర్క్ చేస్తూ ఈ యొక్క కంపెనీ ప్రొడక్ట్స్ ని వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది గోపాల్ స్నాక్స్ లిమిటెడ్. ఇక ఈ కంపెనీ రెవెన్యూ, ప్రాఫిట్ చూసుకున్నట్లయితే గత 3 సంవత్సరాలుగా రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్ ఈ రెండు కూడా గ్రాడ్యువల్ గా పెరుగుతూనే ఉన్నాయి. ఈ కంపెనీ ఇప్పుడు ఐపీఓకి రావడం జరిగింది. ఐపీఓ డేట్ గా మార్చి 6వ తేదీ నుంచి మార్చి 11వ తేదీగా ఉండబోతోంది. ఇక ప్రైస్ బ్యాండ్ 381 రూపాయల నుంచి 401 రూపాయగా ఫిక్స్ చేశారు. జనరల్ గా ప్రైస్ బ్యాండ్ ఎలా ఫిక్స్ చేశారంటే హైయర్ ప్రైస్ కి జనరల్ గా ఈ మధ్య అలాట్ చేస్తున్నారు ఇన్వెస్టర్లకి. ఇక లాట్ సైజ్ వచ్చి 37 షేర్లుగా నిర్ణయించింది కంపెనీ. ఇక ఐపీఓ సైజు 650 కోట్లు. అంటే ఈ కంపెనీకి 650 కోట్లు అవసరం అయ్యి ఐపీఓకి రావడం జరిగింది గోపాల్ స్నాక్స్ లిమిటెడ్. ఇక సెకండ్ కంపెనీ కౌరా ఫైన్ డైమండ్ జ్యువెలరీ లిమిటెడ్. ఈ కంపెనీ ఏంటంటే డైమండ్ జ్యువెలరీని హోల్సేల్ గా షాపులకి అమ్మే బిజినెస్ లో ఉంది కౌరా ఫైన్ డైమండ్ జ్యువెలరీ లిమిటెడ్. ఎందుకంటే బంగారు షాపులు, షోరూమ్లు మనం చూస్తుంటాం, వాళ్ళకి మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇలాంటి హోల్సేలర్స్ సప్లై చేస్తుంటారు. అలా హోల్సేల్ గా జ్యువెలరీని సప్లై చేసే కంపెనీలో ఒక కంపెనీగా ఉన్నది కౌరా ఫైన్ డైమండ్ జ్యువెలరీ. 22 క్యారెట్స్ గోల్డ్ ఆర్నమెంట్స్, డైమండ్ పొదిగి ఉన్న ఆర్నమెంట్స్ ని హోల్సేల్ గా వ్యాపారం చేసే బిజినెస్ లో ఉంది కౌరా ఫైన్ డైమండ్ జ్యువెలరీ లిమిటెడ్. ఈ కంపెనీ గుజరాత్ అండ్ ఒడిశాలో మేజర్ గా అక్కడ వర్క్ చేస్తుంది. ఈ కంపెనీ 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. ప్రస్తుతం ఈ కంపెనీ ఐపీఓకి రావడం జరిగింది. ఐపీఓ డేట్ గా మార్చి 6 నుంచి మార్చి 11వ తేదీగా నిర్ణయించింది కంపెనీ. షేర్స్ అలాట్ అయిన వాళ్ళకి డిమాట్ అకౌంట్ లోకి క్రెడిట్ చేసేది మార్చి 13వ తేదీ అయితే, ఇక బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ మార్చి 14వ తేదీన లిస్ట్ కాబోతుంది కౌరా ఫైన్ డైమండ్ జ్యువెలరీ లిమిటెడ్. ఇక ప్రైస్ బ్యాండ్ విషయానికి వస్తే 55 రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్ గా నిర్ణయించింది కంపెనీ. లాట్ సైజు 2000 షేర్లుగా నిర్ణయించింది. ఐపీఓ సైజు 5,50,00,000. చాలా చిన్న ఐపీఓ అని చెప్పుకోవచ్చు.
ఇక థర్డ్ కంపెనీ జేజీ కెమికల్స్ లిమిటెడ్. ఈ కంపెనీ జింక్ ఆక్సైడ్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెటింగ్ చేసే బిజినెస్ లో ఉంది. జేజీ కెమికల్స్ లిమిటెడ్. ఈ కంపెనీ 80కి పైగానే రకరకాల గ్రేడ్ లో ఈ జింక్ ఆక్సైడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఈ జింక్ ఆక్సైడ్ అనేది దేనికి ఉపయోగిస్తారు అనేది ఒకసారి చూసినట్టయితే చాలా ఇండస్ట్రీస్ లో ఇది వన్ ఆఫ్ ది రా మెటీరియల్ గా వాడుతున్నారు. సెరామిక్స్ ఇండస్ట్రీ, పెయింట్స్, ఫార్మా, కాస్మెటిక్స్, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, అగ్రోకెమికల్స్, ఫెర్టిలైజర్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్, ఇన్ని రకాల కంపెనీల్లో ఈ జింక్ ఆక్సైడ్ ని వాడుతున్నారు. ఈ విషయం మనకి జనరల్ గా ఐడియా ఉండదు. సో ఈ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లాలో నాయుడుపేటలో ఒక ప్లాంట్, అలాగే కలకత్తా, పశ్చిమ బెంగాల్లో మరో 2 ప్లాంట్లు ఉన్నాయి. ఈ కంపెనీ ఇప్పుడు ఐపీఓకి రావడం జరిగింది. ఐపీఓ డేట్ మార్చి 5 నుంచి మార్చి 7వ తేదీ దాకా నిర్ణయించింది కంపెనీ. ఇక అప్లై చేసుకున్న వాళ్ళకి రిఫండ్ ఇవ్వటం గానీ లేదా ఎలాట్ అయితే డిమాట్ అకౌంట్ లో వేయటం గానీ మార్చి 12న జరగబోతుంది. మార్చి 13వ తేదీన బిఎస్సి, ఎన్ఎస్సి 2 స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ కాబోతుంది జేజీ కెమికల్స్ లిమిటెడ్. ఇక ప్రైస్ బ్యాండ్ విషయానికి వస్తే 210 రూపాయల నుంచి 221 రూపాయల దాకా ప్రైస్ బ్యాండ్ గా నిర్ణయించింది కంపెనీ. అలాగే లాట్ సైజు 67 షేర్లు. ఇక టోటల్ ఇష్యూ సైజ్ అసలు ఈ ఐపీఓకి ఎంత డబ్బు అవసరం అయ్యి ఈ ఐపీఓకి రావడం జరిగింది అంటే 251.19 కోట్లు, అంటే సుమారుగా 251 కోట్లు అనుకోండి. ఇది ఐపీఓ సైజుగా ఉంది జేజీ కెమికల్స్ లిమిటెడ్. ఇక 4వ కంపెనీ సోనా మిషనరీ లిమిటెడ్. సోనా మిషనరీ లిమిటెడ్ అంటే ఏదో మిషనరీ తయారు చేసే కంపెనీ అని మనకు అర్థం అవుతుంది పేరుని బట్టి చూస్తే. అయితే ఏ మిషన్లు తయారు చేస్తుంది అంటే ఇది ఈ రైస్ మిల్లు, ఈ పప్పుల మిల్లు, దానికి సంబంధించిన ప్రాసెసింగ్ మిషనరీని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సప్లై చేసే బిజినెస్ లో ఉంది సోనా మిషనరీ లిమిటెడ్. అంటే ఇప్పుడు రైస్ మిల్ ఉందనుకోండి, రైస్ అంటే వరి డైరెక్ట్ గా ధాన్యం రైస్ మిల్ కి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా రైస్ బ్యాగ్స్ లోకి ప్యాకింగ్ అయ్యే వరకు కావాల్సిన ప్రతి స్టెప్ బై స్టెప్ ఆ రైస్ మిల్ లో ఉండే ప్రతి పార్ట్ ని ఈ కంపెనీ తయారు చేసి అమ్ముతూ ఉంటుంది. అలాగే పప్పులు, గోధుమలు, ఈ మిల్లెట్స్ ఇలాంటి అన్ని కూడా ఆ మిల్లులో ప్రాసెస్ అయ్యి ఫైనల్ ప్రొడక్ట్ బ్యాగ్స్ లోకి ఫిల్ చేసే వరకు కావాల్సిన ప్రతి మిషనరీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రెయిన్స్ ప్రీ క్లీనర్ మిషన్స్, ఇప్పుడు మనకి ధాన్యం గానీ ఈ పప్పులు, కందిపప్పు ఇలాంటి కందులు డైరెక్ట్ గా మనకి వేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ క్లీనింగ్ చేయాలి అసలు ఆ ప్రోడక్ట్ ని, దానికి సంబంధించిన మిషన్ ని సప్లై చేస్తుంది. రోటరీ డ్రమ్ క్లీనర్ దానికి సంబంధించింది సప్లై చేస్తుంది. ఇక స్టోన్ సపరేటర్, ఇప్పుడు మనకి ధాన్యం డైరెక్ట్ గా రైతు దగ్గర నుంచి వచ్చినప్పుడు దాంట్లో మట్టిగాడ్లు, ఈ పుల్లలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ డీ స్టోన్ సపరేటర్, ఆ రాళ్ళని ఫిల్టర్ చేసే మిషనరీ సపరేట్ ఉంటుంది. అటువంటి మిషన్లు కూడా ఈ కంపెనీ సప్లై చేస్తుంది. అలాగే ప్యాడీ డీహస్కర్, ఈ ధాన్యం వచ్చినప్పుడు దాని మీద ఫస్ట్ ఓకని ఒలిచే మిషన్ ఉంటుంది, అది కూడా సప్లై చేస్తుంది. రైస్ థిన్ అండ్ థిక్ గ్రైండర్, ఇప్పుడు మనకి ఇవాళ రేపు సన్నాలు చెప్పి మనం ఎగబడి కొనుక్కుంటున్నాం కదా బియ్యం బాగా సన్నగా ఉండాలని. అలాగే రైస్ కావాల్సిన సైజు వరకు పాలిష్ చేసి సన్నగా కావాలన్నా లావుగా కావాలన్నా చేసే సపరేట్ మిషనరీని సప్లై చేస్తుంది. అలాగే రైస్ వైట్నర్, సిల్క్ పాలిషర్, బెల్ట్ కన్వీనర్, ఈ ప్రోడక్ట్ ని ఎలా బెల్ట్స్ ద్వారా తీసుకెళ్లి ఆ బ్యాగ్స్ దాకా తీసుకెళ్లి ప్యాకింగ్ చేసే వరకు కూడా రకరకాల స్టేజ్ లో ఉండే ప్రతి మిషనరీని సప్లై చేస్తుంది సోనా మిషనరీ లిమిటెడ్. అయితే ఈ కంపెనీ ఈ రైస్ మిల్లు ఎక్విప్మెంట్స్, ఈ పప్పు ధాన్యాల మిల్లులకు సంబంధించిన ఎక్విప్మెంట్ ని మన భారతదేశంలోనే కాకుండా నైజీరియా, బంగ్లాదేశ్, కెన్యా, నేపాల్ ఇలా చాలా దేశాలకి ఎగుమతి చేస్తూ ఉంది. మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్ లో ఫజియాబాద్ లో 52,000 SFT ఏరియా ఉన్న అతి పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది. అలాగే 390 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అని చెప్పి కంపెనీ అప్డేట్ చేస్తుంది. గడిచిన 3 సంవత్సరాలకి చూసుకున్నట్టయితే రెవెన్యూ, నెట్ ప్రాఫిట్ రెండు కూడా గ్రాడ్యువల్ గా పెరిగినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. అయితే ఈ కంపెనీ ఇప్పుడు ఐపీఓకి రావడం జరిగింది. ఐపీఓ డేట్ గా మార్చి 5 నుంచి మార్చి 7వ తేదీ దాకా నిర్ణయించింది కంపెనీ. ఇక అప్లై చేసిన తర్వాత అలాట్ కాకపోతే వాళ్ళకి అమౌంట్ రిఫండ్ ఇచ్చేది, లేదా షేర్లు అలాట్ అయితే డిమాట్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేది మార్చి 12వ తేదీగా చెప్తుంది కంపెనీ. అలాగే లిస్టింగ్ మార్చి 13వ తేదీన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో SME సెగ్మెంట్ లో లిస్ట్ కాబోతుంది. SME అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఆ కేటగిరీలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ కాబోతుంది మార్చి 13వ తేదీ. ఇక ఈ కంపెనీ ప్రైస్ బ్యాండ్ విషయానికి వస్తే 136 రూపాయల నుంచి 143 రూపాయల వరకు నిర్ణయించింది సోనా మిషనరీ లిమిటెడ్. ఇక లాట్ సైజ్ గా 1000 షేర్లని నిర్ణయించింది కంపెనీ. ఇక టోటల్ గా ఇష్యూ సైజ్ వచ్చి 51.82 crores, అంటే 52 కోట్లు అనుకోండి రఫ్ గా. ఇది సోనా మిషనరీ లిమిటెడ్ సంబంధించిన ఐపీఓ డీటెయిల్స్. ఇక ఈ వారం ఐపీఓకి రాబోతున్న 5వ కంపెనీ ఆర్కే స్వామి లిమిటెడ్. ఈ కంపెనీ యొక్క బిజినెస్ ఏంటంటే కస్టమర్ డేటా అనాలిసిస్, మార్కెట్ రీసెర్చ్, సిండికేటెడ్ స్టడీస్, ఇదంతా ఒక మార్కెటింగ్ రీసెర్చ్ సంబంధించిన ఆఫీసు, దానికి సంబంధించిన బిజినెస్ లో ఉంది ఆర్కే స్వామి లిమిటెడ్. ఇప్పుడు మనకి ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తున్నారు, అంటే ఆ కంపెనీ ఆ ఓటర్ లెక్క నాడి పట్టుకుని ఒక అనలైజ్ చేసి ఒక ఫీడ్బ్యాక్ ఈ పార్టీలకి ఎలా ఫీడ్బ్యాక్ ఇస్తుందో, అలాగే చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ మార్కెట్ లో ప్రోడక్ట్ తయారు చేసి అమ్మే కంపెనీలు కానీ
కానీ సర్వీస్ ఆఫర్ చేసే ఇండస్ట్రీస్ కానీ వాళ్ళ యొక్క ప్రోడక్ట్ మార్కెట్ లో ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ లాంచ్ చేస్తే బాగుంటది, ఈ ప్రోడక్ట్ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, దీంట్లో ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి అనేది మార్కెట్ లో ప్రతిదీ కూడా రీసెర్చ్ చేయించుకొని ఒక ఫీడ్బ్యాక్ తీసుకుని దానికి అనుగుణంగా వాళ్ళ ప్రొడక్ట్స్ ని మార్చుకునే పద్ధతి బయట మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ లో గానీ సర్వీస్ ఫీల్డ్ లో గానీ జనరల్ గా ఉంటూ ఉంటది. మనకి ఐడియా ఉండకపోవచ్చు. సో ఈ కంపెనీ ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి సర్వీస్ ఇస్తూ ఉందని చెప్పి చెప్తుంది. అవేంటి ఒకసారి చూద్దాం. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ, డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్, ఈఐడి ప్యారీ చాక్లెట్ కంపెనీ, జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇది ఆయిల్ కంపెనీ, హిమాలయ వెల్నెస్ కంపెనీ ఇది బ్యూటీ ఐటమ్స్ తయారు చేసే కంపెనీ, అలాగే హెచ్పిసిఎల్ ఇది ఆయిల్ కంపెనీ, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇది ఇన్సూరెన్స్ కంపెనీ, ఐఎఫ్పి ఇండస్ట్రీస్ ఇది హోమ్ అప్లయన్సెస్ కంపెనీ, ఓఎన్జిసి ఇది ఆయిల్ కంపెనీ, రాయల్ ఎన్ఫీల్డ్, ఐషల్ మోటార్స్, అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా ఇవి ఆటోమోటివ్ ఇండస్ట్రీస్, శ్రీరామ్ ఫైనాన్స్ ఇది ఫైనాన్స్ సెక్టర్ సంబంధించిన కంపెనీ, అల్ట్రాటెక్ సిమెంట్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ లిస్ట్ చూస్తుంటే మనకి ఏమవుతుందంటే అంటే అన్ని రకాల కంపెనీలకి కంపెనీ సర్వీస్ ఇస్తుంది అనే విషయం అర్థం కావడం కోసం డిఫరెంట్ సెక్టర్ ని ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ లిస్ట్. సో ఈ కంపెనీ ఇప్పుడు ఐపీఓకి రావడం జరిగింది. మార్చి 4 నుంచి మార్చి 6వ తేదీ వరకు ఐపీఓ తేదీగా ఉండబోతోంది. ఇక రిఫండ్ ఇవ్వడం గానీ డిమెట్ అకౌంట్ లోకి షేర్లు వచ్చే తేదీ మార్చి 11వ తేదీగా ఉంది. మార్చి 12వ తేదీన బిఎస్సి అలాగే ఎన్ఎస్సి లో లిస్ట్ కాబోతుంది. ఈ కంపెనీ యొక్క ప్రైస్ బ్యాండ్ $270 నుంచి $288గా నిర్ణయించింది కంపెనీ. ఇక లాట్ సైజ్ వచ్చి 50 షేర్లుగా నిర్ణయించింది. ఇక ఇష్యూ సైజు 423.56 కోట్లు అంటే సుమారుగా 424 కోట్లు ఫండ్స్ అవసరం అయ్యి ఐపీఓకి రావడం జరిగింది ఆర్కే స్వామి లిమిటెడ్. ఇక ఈ వారంలో ఐపీఓకి వస్తున్న మరో కంపెనీ, 6వ కంపెనీ, ఈ వీడియోలో లాస్ట్ కంపెనీ విఆర్ ఇన్ఫ్రాస్పేస్ లిమిటెడ్. ఈ కంపెనీ చేస్తున్న బిజినెస్ ఏంటంటే రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసి సేల్ చేసే వ్యాపారంలో ఉంది విఆర్ ఇన్ఫ్రాస్పేస్. అంటే ఈ కంపెనీ విఆర్ ఒక బ్రాండ్ పెట్టుకుని ఆ బ్రాండ్ తో రకరకాల కమర్షియల్ బిల్డింగ్స్, లగ్జరీ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కట్టి మార్కెటింగ్ చేస్తుంది. వీళ్ళ ప్రతి బిల్డింగ్ లో కూడా ఇవాళ రేపు అందరూ ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఈ కంపెనీ కూడా చెప్తుంది సెక్యూరిటీ సిస్టమ్, స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ ఫెసిలిటీస్, ప్లే కి ఏరియా కేటాయిస్తామని చెప్తుంది. అలాగే ఎలక్ట్రిసిటీ బ్యాకప్, ఇవన్నీ నార్మల్ గా ప్రతి అపార్ట్మెంట్ కూడా ఈ రోజుల్లో ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కంపెనీ కూడా మేము ఈ హంగులతో ఇస్తామని చెప్తుంది. బట్ రియల్ గా ఒకసారి మనం ఈ ఫొటోస్ అది చూసినట్టయితే చాలా రిచ్ గా బిల్డింగ్స్ అయితే అపార్ట్మెంట్స్ రెసిడెన్షియల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, చాలా నీట్ గా ఒక క్వాలిటీ కన్స్ట్రక్షన్ లాగా స్పేషియస్ గా కనిపిస్తున్నాయి. వీళ్ళ యొక్క ప్రొడక్ట్ చూసినట్టయితే విఆర్ అనే బ్రాండ్ తో వీళ్ళు ఈ యొక్క బిల్డింగ్ పేర్లు పెడుతూ బిజినెస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ విఆర్ లగ్జరీ, విఆర్ వివాంటా, విఆర్ 26, విఆర్ ల్యాండ్మార్క్, విఆర్ ఇంపీరియా, విఆర్ 1, విఆర్ లేక్ సిటీ, విఆర్ హిల్ క్రెస్ట్. సో ఈ విధంగా ఆ విఆర్ బ్రాండ్ పేరుతో క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉంది విఆర్ ఇన్ఫ్రాస్పేస్ లిమిటెడ్. ఈ కంపెనీ ఇప్పుడు ఐపీఓకి రావడం జరిగింది. ఐపీఓ తేదీగా మార్చి 4వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు ఉండబోతోంది. ఎలాట్ కాని వాళ్ళకి రిఫండ్, అలాగే డిమాట్ అకౌంట్ లోకి ఒకవేళ ఎలాట్ అయితే మార్చి 11వ తేదీన రాబోతుంది. ఇక మార్చి 12వ తేదీన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎస్ఎంఈ సెగ్మెంట్ లో లిస్ట్ కాబోతుంది. ఎస్ఎంఈ సెగ్మెంట్ అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సెగ్మెంట్ లో లిస్ట్ కాబోతుంది. ఇక ప్రైస్ బ్యాండ్ విషయానికి వస్తే ఫిక్స్డ్ ప్రైస్ $85 నిర్ణయించింది. లాట్ సైజు 1600 షేర్లుగా నిర్ణయించింది కంపెనీ. ఇక టోటల్ ఇష్యూ సైజ్ వచ్చి 20.40 crores అంటే 20.40 లక్షలు అవసరమయ్యి ఐపీఓకి రావడం జరిగింది విఆర్ ఇన్ఫ్రాస్పేస్ లిమిటెడ్. ఇవ్వండి ఈ రోజు వీడియోలో ఈ వారం ఐపీఓకి రాబోతున్న 6 కంపెనీల గురించి, ఆ కంపెనీల యొక్క బిజినెస్ ఏంటి, ఆ కంపెనీలు ఏ రేటుకి షేర్లు ఆఫర్ చేస్తున్నాయి, ఎప్పుడు లిస్ట్ కాబోతున్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతగానో ఉపయోగపడుద్ది అని నమ్ముతూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.